దేశవ్యాప్తంగా జనగణన తొలి దశ ప్రారంభమైంది. సెప్టెంబర్ 30 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్థానికంగా ప్రకటించిన తేదీల వారీగా నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో 33 ప్రశ్నల ఆధారంగా ప్రజల ఇళ్ల స్థితిగతులు, ఇంటి పరిస్థితులు, సౌకర్యాలు, చరాస్తుల వివరాలు నమోదు చేస్తారు. తొలిసారి డిజిటల్ రూపంలో వివరాలు సేకరించనున్నారు. 2027 జనాభా గణన కోసం ప్రధాని మోడీ తన వివరాలు నమోదు చేసుకున్నారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా సమాచార సేకరణ జరుపుతోంది కేంద్రం. ఇది దేశ ప్రజలకు తమ కుటుంబ వివరాలు స్వయంగా నమోదు చేసుకునే అధికారాన్ని కల్పిస్తుందని ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకుని జనాభా గణన ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏపీలో మే 1 నుంచి 30 వరకు, తెలంగాణలో అదే నెల 11 నుంచి జూన్ 9 వరకు గృహగణన కార్యక్రమం జరుగుతుంది. దీనికి 15 రోజుల ముందు నుంచి సెల్ఫ్ ఎన్యూమరేటర్ పోర్టల్లో ప్రజలు తమ గృహ సంబంధ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు.